డాక్టర్ గారు, నా వయసు 23 సంవత్సరాలు. నా పేరు తేజ. నాకు కడుపులో నొప్పి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అన్నారు. ఎందువల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదేమైనా గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీస్తుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ గారు సమాధానం అందిస్తారు. స్కాన్ ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారు అంటే దానికి 2-3 కారణాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది ఏంటి అంటే లివర్కి సంబంధించింది, లివర్లో యాప్సెస్ కానీ లివర్లో వాపు కానీ ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. థర్డ్ థింగ్ ఏంటి అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. సో ఈ మూడిట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ మీకు ఉండవచ్చు. అందుకనే డాక్టర్ గారు కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి మందులు రాశారు. లివర్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే మోస్ట్ ప్రాబ్లీ ఇది యాప్సెస్ అంటాం, అంటే లివర్లో ఒక చీమగడ్డలాగా ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే 5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వడం మూలాన, మామూలుగా ఈ యాంటీబయాటిక్స్ ఒక 5 to 10 days ఇస్తామన్నమాట. యూజువల్గా ఐవీలో ఇస్తాం. సో ఆ 10 days ఇచ్చిన తర్వాత అది తగ్గిపోతుంది. 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా చీమగడ్డ ఉన్నప్పుడు దాన్ని అల్ట్రాసౌండ్ ద్వారా ఆ చీమను లాగేసేసి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్. గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కూడా ముందు ట్రీట్మెంట్ ఇస్తాము. దానికి యూజువల్గా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. వాటితో నొప్పి తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఈ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా అయిపోయి పస్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటి అంటే మీకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి యూరిన్ టెస్ట్ చేసిస్తే యూరిన్లో కనుక పస్ సెల్స్ ఉంటే దాన్ని కల్చర్ పంపించేసి దానికి తగిన రకంగా ట్రీట్మెంట్ ఇస్తాము. అయితే ఈ 3 రకాల ఇన్ఫెక్షన్స్ మాత్రమే మనము అల్ట్రాసౌండ్ ద్వారా నిర్ధారణ చేయగలుగుతాము. సో వీటికి గ్యాస్ ట్రబుల్కు సంబంధం లేదు. సో లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ యూజువల్గా ఏంటి అంటే యాప్సెస్ వచ్చింది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చీమగడ్డలు ఏర్పడతాయి, లేదా ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని అమీబిక్ లివర్ యాప్సెస్ అంటారు అన్నమాట. గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ మామూలుగా ఏమవుతుంది అంటే గాల్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడం మూలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ను మామూలుగా యూరిన్ బ్లడ్ ద్వారా సంక్రమిస్తుంది అన్నమాట. సో ఇవి ఎందుకు వస్తాయి అనేది చెప్పడం కష్టము. కాకపోతే ఇప్పుడు మనకు ఫీవర్ ఎలాగా వస్తుందో అట్లాగా ఇది ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ వల్ల వస్తాయి అన్నమాట.